హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. ఎవరైతే మొదటి సిలిండర్ ఇంకా బుక్ చేసుకోలేదో వాళ్ళు ఈ మార్చిలో ఈ తేదీలోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రెండో ఉచిత గ్యాస్కి సంబంధించి శుభవార్త రావడం జరిగింది. రెండో గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుంచి బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మనకు అప్డేట్ రావడం జరిగింది. సో ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ ఓట్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికే తీసుకోలేని వారు ఈ నెలాఖరులోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే 3 సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయి అన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. సో మొదటి సిలిండర్ ఇంకా ఎవరైతే బుక్ చేసుకోలేదో ఈ మార్చి 31వ తేదీలోగా సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఆ తర్వాత మొదటి సిలిండర్ డబ్బులు అనేవి ఇంకా మీకు రావు. మార్చి 31వ తేదీ తర్వాత అంటే ఏప్రిల్ నెల నుంచి మనకు రెండో సిలిండర్కు సంబంధించి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. సో ఏప్రిల్ నెలలో ఏ తేదీ నుంచి బుకింగ్ చేసుకోవాలనేది మనకి మార్చ్ ఎండింగ్లో అప్డేట్ రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మనకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సో అప్డేట్స్ రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే నేను వీడియో చేసి చెబుతాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.